జ్యోతి చాలా మంచి అమ్మాయిరా, అబ్బాయి అదృష్టవంతుడు, నిజంగా నీకు మంచి జాబ్ వచ్చుంటే నీకే చెయ్యమని అడుగుదామనుకున్నాను అని అమ్మ అనగానే నాకు ఒక్కసారి నవ్వు వచ్చి ఒక జీతం మనిషి జీవిత భాగస్వామిని చేరేలా చేస్తుందా అనిపించింది. అది నిజమే కదా, జీతం లేకుంటే మన కోసం అన్నీ వదిలేసి వచ్చిన అమ్మాయిని పోషించడం కష్టం కదా. మరి ఏం చేయలేకపోతున్నా నేను, ఇలా బాధ మాత్రం ఎందుకు పడాలి? ఒకవేళ బాధపడినా తను వస్తుందా రాదేమో కదా. అయినా తను ఇష్టంగా చేసుకుంటుందా లేదా ఇంట్లో వాళ్ళు ఒప్పించి చేస్తున్నారా? నాకేంటి ఇన్ని ఆలోచనలు తన మీద? నిజంగా ఇంత ఇష్టపడిన నేను ఎందుకు చెప్పలేదు తనకు ఇన్నాళ్ళు? బహుశా నా తప్పేమో. ఆహా కదా, తప్పు నాదే కదా, నేను కాస్త ముందు చూపుగా ఆలోచించానంతే. అయినా నాకు తను రాసి పెట్టలేదేమో, అన్నీ అనుకున్నట్టు జరగవు కదా అని ఆలోచిస్తుంటే ఇంతలో అమ్మ, ఒరేయ్ ఉన్నావా, ఏం మాట్లాడవేంటి? నిన్నే. సర్లే, మీ నాన్న వచ్చారు, భోజనం పెట్టాలి, లేదంటే నన్ను తిడతాడు, ఉండు మరి అని పెట్టేసింది. రోజులు గడిచాయి, ఆలోచనలు పెరిగాయి, పెరగడమే కాక వస్తున్నాయి పోతున్నాయి. నిజంగా అనుకున్నట్లు అన్ని జరగవు, పోనీ ఒకటి రెండు జరిగినా ఆ ఒకటి రెండులో ఇది ఉండొచ్చు కదా, తను నాతో ఉండొచ్చు కదా అని ఆలోచిస్తూ నా సర్టిఫికేట్లు పట్టుకొని జాబ్ కోసం తిరుగుతూ ఉండగా ఒకరోజు కాల్ వచ్చింది. బావా నీకు ఒక మాట చెప్పాలి అని కొంచెం నిదానమైన గొంతుతో. చెప్పు జ్యోతి అన్నాను. పెళ్లి కుదిరింది బావా అని చెప్పింది. మంచి విషయం జ్యోతి అన్నాను. నిజంగా అంటున్నావా? ఆ జ్యోతి అంటూ నా పాయింట్ వెనుక జేబులో ఉన్న కర్చీఫ్ తీసుకొని నీళ్లు తిరుగుతున్న కళ్ళను కాస్త తుడుస్తూ, మొన్ననే అమ్మ చెప్పింది, ఇంకా అడవిలో ఉన్నావేమో, అందుకే నువ్వు నాకు చెప్పలేదు అనుకున్నాను. ఓ అదేంటి బావా నీ వాయిస్ అలా ఉంది, చాలా మెల్లగా, ఏదో బాధ ఉన్నట్టు అనింది కొంచెం నవ్వుతూ. అలా ఏం లేదురా, ఇప్పుడే లేచాను, అందుకే ఇలా ఉందేమో అన్నాను. ఓ అయితే బానే ఉన్నావా? ఆ బానే ఉన్నాను, నాకేం తక్కువ అయినా అనగానే, ఆ అవును నీకేం తక్కువ? తక్కువైంది నాకే అనింది. ఆ ఏమన్నావు? అర్థం కాలేదు జ్యోతి. ఏం లేదు బావా, పెళ్లికి టైం తక్కువ అయింది నాకే అంటున్నా. సరే బావా ఉంటాను అని చెప్తుంటే అలో అలో జ్యోతి అని నేను అంటూనే ఉన్నాను. తను మాట వినిపించట్లేదు. తీరా ఫోన్ చూస్తే అర్థమైంది ఫోన్ పెట్టేసిందని. తర్వాత వరుసగా 2-3 సార్లు ఫోన్ చేశాను, తను ఫోన్ తీయలేదు.